ఒక నిశ్శబ్ద తీర గ్రామంలో సతీష్ అనే వ్యక్తి నివసించేవాడు. అతను మనుషుల కంటే సముద్రంతో ఎక్కువగా మాట్లాడేవాడు. ప్రతిరోజు తడిసిన దారిలాంటి కలలతో తీరానికి వాలిపోయిన ద్రావణాన్ని ఏరుకుంటూ అలల్ని చూస్తూ ఏదో తెలియని ఆశతో ఎదురు చూసేవాడు. ఒకరోజు సాయంత్రం మేఘాలు గర్జిస్తున్న వేళ అలల మధ్య ఒక స్వర్ణపు మెరుపు కనిపించింది. ఒక గోల్డెన్ ఫిష్ తుఫానుతో పోరాడుతూ ప్రకాశిస్తూ కనిపించింది. ఆ చేప మాటలతో కాదు, వెలుగుతో మాట్లాడింది. సతీష్ అర్థం చేసుకున్నాడు, ఆమె కూడా తనలాంటి ఒంటరిగా ఉంది. తన ఇంటి పక్కన చిన్న నీటికుంట నిర్మించి ప్రతి ఉదయం తాజా నీటితో నింపి పాటలు పాడుతూ ఆ చేపను చూసుకునేవాడు. ఆ చేప మరింత మెరుస్తూ సతీష్ ముఖంలో చిరునవ్వు తీసుకొచ్చింది. ఊరివాళ్లు ఆ వెలుగు కోసం వచ్చారు, కాని ఆత్మీయత కోసం అక్కడే మిగిలిపోయారు. సతీష్ నిశ్శబ్దం ఇప్పుడు కథలుగా మారింది. ఒక ఉదయం ఆ చేప చివరిసారిగా మెరుస్తూ సతీష్ చుట్టూ ఒకసారి తిరిగి సముద్రం వైపు ఎగిరింది. అతను ఆపలేదు. కేవలం తల వంచాడు. ఆ చేప వెళ్ళిపోయినా ఆ వెలుగు మిగిలిపోయింది. సతీష్ కథల్లో, ఊరి మనసుల్లో, సముద్రం ఇప్పుడు చెప్పే మృదువైన గాథల్లో.